గులాబ్ జామున్ తో మనము మంచిగా ఇంట్లో చేసుకోగలిగేటట్టుగా ఈజియెస్ట్ గా టేస్టీయెస్ట్ గా మనం గులాబ్ జామున్ రెసిపీ చేసుకుందాం. సాఫ్ట్ గా మామిడి బుగ్గల్లాగా సాఫ్ట్ గా గులాబ్ జామున్ ఎలా వస్తుంది అనేది మీకు ఇప్పుడు చేసి చూపిస్తుంది. ఎంత ఆయన ఇష్టమైన స్వీట్ చేస్తే మాత్రం మరీ ఎక్కువ ఓవరాక్షన్ చేస్తుంది. చాలా అంటే చాలా ఇష్టం గులాబ్ జామున్ అంటే అసలు నాకు పిచ్చి. సో అందుకే నేను బుగ్గలాగా సాఫ్ట్ గా ఉండేటట్టు మంచిగా రౌండ్ గా చేస్తా. అసలు అంత రౌండ్ కూడా ఎలా వస్తుంది? సరే ఓకే, ఇప్పుడు రాలేదనుకో వాళ్ళందరూ గోల పెట్టేస్తారు. వస్తాయి ఆ టైంకి రాలేదనుకో వాళ్ళు అంటారు ఓవర్ యాక్షన్ చేస్తారు వీళ్ళు ఆయన అని అంటారు ఎందుకు వచ్చిందండి. సో అందుకని ఈజీగా ప్యాకెట్ గులాబ్ జామున్ పౌడర్ తో మనం గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలి అన్న రెసిపీ నేర్చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకుందాం మీరు వచ్చేస్తే. అయితే దానికి ముందు మా నీలి మేఘాల ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్ వస్తాయి. సో మన గులాబ్ జామున్ రెసిపీలోకి వెళ్లే ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఇక్కడ వచ్చేసి మనము 175 grams ఆఫ్ గులాబ్ జామున్ ది ప్యాకెట్ తీసుకున్నాము. 900 grams ఆఫ్ షుగర్ కావాలి. దానికి గులాబ్ జామున్ వేయించుకోవడానికి ఆయిల్ కావాలి. గులాబ్ జామున్ పౌడర్ మిక్స్ చేసుకోవడానికి మిల్క్ కావాలి. కుంకుమ పువ్వు లేకపోతే మీరు ఇలైచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇంద్ర ప్రిఫర్ చేయడు ఇలైచీ పౌడర్, అందుకని నేను కుంకుమ పువ్వు వేస్తా. అండ్ కుంకుమ పువ్వు వేయటం మూలాన కొంచెం టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. వెనక సౌండ్ చూసారా, పెద్ద వర్షం. దిస్ ఇస్ ద రైట్ టైం టు మేక్ హాట్ గులాబ్ జామున్స్. వాట్ యు సే మిస్టర్ ఇంద్రనీల్? అంతేగా. సో ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదామా? ఇంకా ఫస్ట్ మన గులాబ్ జామున్ పౌడర్ 175 grams ప్యాకెట్ అండి ఇది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ దీంట్లో అక్కడక్కడ కొంచెము లంప్స్ ఉంటాయి, అంటే ఉండలుండల్లాగా. సో ఫస్ట్ మనం అది నీట్ గా ఏం చేయాలి, దాన్ని ఏమంటారని ఆలోచిస్తున్నాం. ఇలాగ క్రష్ చేసుకోవాలి, అంటే ఎక్కడ మధ్యలో లంప్స్ లేకుండా. నార్మల్లీ అందరూ వాటర్ తో కలుపుతారండి గులాబ్ జామున్ పౌడర్, దాన్ని వాటర్ తో కలుపుతారు. అయితే నేను వాటర్ తో కలుపును, మిల్క్ తో కలుపుతాను. ఎందుకు మిల్క్ తో కలుపుతానంటే అది మంచి సాఫ్ట్నెస్ ఇస్తుంది అనమాట. సో అందుకని మిల్క్ తో కలుపుతాను. కొంచెం వామ్ మిల్క్ పెట్టుకున్నానండి, కాచి చూసి వేసుకుంటాను అనమాట. ఎందుకంటే మెత్తగా అయిపోయింది అనుకోండి మళ్ళీ మనకి కష్టం. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ అండి, మన చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా ఇలా అనకూడదు. దీనికి లైట్ హ్యాండ్ వాడాలి, అంటే ఎక్కువ ప్రెషర్ ఉండకూడదు అనమాట. అయిపోయింది చాలింత. కొంచెం మిల్కే ఇచ్చండి, వెరీ లిటిల్. సో ఇప్పుడు ఏంటంటేనండి, ఇది మంచిగా ఇలా మనము చపాతీ పిండి ఎలాగా మనం అంతా ఒక ఇదిలాగా చేసుకుంటాము, ఒక బాల్ లాగా, అలాగా దీన్ని కూడా మంచిగా చేయాలి. కాకపోతే మరీ గుర్తు పెట్టుకోండి, ఎక్కువ ప్రెషర్ వేయకూడదు. ప్రెషర్ వేస్తే పాడైపోతుంది. ఇప్పుడు ఇలాగ అయిపోయింది కదండి, దీన్ని ఒక 5 minutes మనం రెస్ట్ ఇవ్వాలన్నమాట. పిండికి. నీకు కాదు మా ఆయన ఇరిటేట్ చేస్తున్నాడండి, చాలా టార్చర్ అయిపోతుంది అప్పుడప్పుడు. ఏం చేస్తాం, తప్పదు, భరించాలి. భరించేవాడే భర్త అంటారు, గడి గుడ్డు. ఎక్కడ దొరికేవరా స్వామి నువ్వు నాకు. ఇలా అయిపోయిందండి మంచిగా. ఓకే చూడండి, ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ పక్కన పెట్టకండి. మళ్ళీ ఏమవుతుందంటే మన గులాబ్ జామున్స్ అన్ని కూడా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని 5 minutes రెస్ట్. ఓకే, 900 grams షుగర్ అండి. ఇది నాది 200 grams మెజర్ అన్నమాట. సరిపోతుందండి ఇంత షుగర్. 900 grams షుగర్. వాటర్ ఎవరు వేస్తారు? వాటర్ వేయకపోతే సిరప్ ఎలా వస్తుంది? దేవుడా నన్ను కాపాడు. షుగర్ మునిగే అంత, అంటే 900 ml వాటర్ అండి. షుగర్ మునిగే అంత వేస్తాను నేనైతే లెక్క. ఇదిగోండి, బస్ సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో సాఫ్రన్ వేస్తున్నానండి. కుంకుమ పువ్వు అండి. ఎస్, భలే ఉంటదండి కుంకుమ పువ్వు వేస్తే, ఆ రిచ్నెస్ వేరే ఉంటది. ఇప్పుడు ఇది
కరగాలండి. మనకి 5 minutes అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చక్కగా ఆయిల్ కానీ నెయ్యి కానీ మన చేతికి పోసుకొని మన గులాబ్ జామున్ రౌండ్స్ అనేవి రెడీ చేసుకొని పెట్టుకుంటాం. చాలా ఈజీ అండి. కాకపోతే ఒకటి ఏంటంటే టెక్నిక్ తెలియాలన్నమాట. టెక్నిక్ తెలిస్తే గులాబ్ జామున్ సూపర్ గా వస్తాయి. ఇప్పుడు ఇది కరుగుతుంది కదండి, మనం ఏం చేద్దామంటే మనం గులాబ్ జామున్ చేసుకోవాలి కాబట్టి దీన్ని సిమ్ లో పెడుతున్నాను, అది మంచిగా కరుగుద్ది. చేతిలో ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో చేసుకోవచ్చండి. ఒకటి వచ్చి ఇలా రౌండ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే, లేదు అంటే ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? బట్ ఇప్పుడు నేను రౌండ్స్ చేస్తున్నాను. చాలా లైట్ హ్యాండ్ తో ఇలా రౌండ్స్ చేసి పెట్టుకోవాలి. సైజ్ మీ ఇష్టం అండి, మీకు ఎంత పెద్దవి కావాలంటే అంత పెద్దవి చేసుకోవచ్చు. నేను మీడియం చేస్తున్నాను ఎందుకంటే ఇవి ఫ్రై అయ్యి సిరప్ లోకి వెళ్ళిన తర్వాత మంచిగా ఉబ్బుతాయి, కరెక్ట్ సైజ్కి వచ్చేస్తాయి అన్నమాట. ఏంటి నేను చూపిస్తున్నాను, మాట్లాడు. నన్ను చూపిస్తే నేను మాట్లాడాలా? రెడీ అవుతుంది, ఇంకొంచెం అవ్వాలి. కొంచెం అయితే మరి నీళ్ళగా ఉంటే కూడా ఇంకా హీట్ చేయలేదు. స్టవ్ ఆన్ చేసేస్తా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ చాలా మందికి తెలియని విషయం నేను చెప్తానండి. మనం ఎప్పుడైతే ఆయిల్ వేడి చేసుకుంటామో టూ మచ్ ఆఫ్ హాట్ ఆయిల్లో మనము వేసేస్తాం అన్నమాట. గులాబ్ జామున్ అనేది వేయించేసేస్తాము. సో అలా చేస్తే ఏమవుతుంది అని అంటే గులాబ్ జామున్ పైనుంచి కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదనమాట. సో అందుకని ఆయిల్ వేడి చేసిన తర్వాత దాన్ని సిమ్ చేసి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మనము గులాబ్ జామున్ అనేది వేయించుకోవాలి. ఓకేనా? సో నూనె కాగుతుంది, స్టార్ట్ అయింది. ఈలోపు ఇది కూడా కొంచెం హైలో పెడదాము. షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి, చూసారా? పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట మనది. మీకు కావస్తే ఇలైచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి, ఇట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్. బాగుంటుంది, అది కూడా వేసుకోవచ్చు. ఇంద్రాకి కుంకుమ పువ్వు ఎక్కువ ఇష్టం అన్నమాట, అందుకనే ఆయన ఇష్టం కోసం నేను చేశాను అనమాట. సో ఇప్పుడు మన నూనె ఫుల్ మంచిగా వేడైపోయింది, నేను సిమ్ చేసేసానండి. చూసారా? ఇంతే హీట్ ఉండాలన్నమాట. అండ్ జాగ్రత్తగా వేయించుకోండి. సో ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. నేను ఆఫ్ చేసేస్తున్నాను షుగర్ సిరప్ని. ఇప్పుడు ఇది మంచిగా మనం వేయించుకుందాం. చూసారా? స్లో ఫైర్ మీద వేయించుకుంటే ఏంటి అంటే ఒకటి లోపల వరకు కుక్ అవుతుంది అండ్ ఇట్ విల్ టేక్ టైం. మీరందరూ చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే హాట్ ఆయిల్లో టప 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 వేసేస్తారు, బయట బ్రౌన్ అయిపోయింది, వేగిపోయింది అని అనుకుంటారు, బట్ లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. స్లో కుకింగ్ లో ఏంటి అంటే మంచిగా లోపల వరకు కుక్ అవుతుంది. అండ్ మీరు చూసారు కదా ఎంత రౌండ్ గా వచ్చాయో అండ్ ఈవెన్ కలర్ అన్నమాట. ఇది మనం వేసిన సైజు. ఇది చూసారా? ఇది ఇంత ఉబ్బింది, సిరప్ లో వేస్తే ఇంకా ఉబ్బుద్ది. ఒక 3 to 4 minutes కుక్ అవుతుందండి. ఇప్పటికి ఇదిగోండి, ఇంతకంటే నల్లగా చేయకండి. చాలా మంది చాలా బ్లాక్ గా వేయించేసుకుంటారు తెలియక. గులాబ్ జామున్ గోల్డెన్ కలర్ లోనే ఉంటే బాగుంటుంది. డైరెక్ట్ మనము సిరప్ లో వేసేయచ్చు. సో ఈ లోపయి మంచిగా నానుతూ ఉంటాయి అన్నమాట. ఈ సెకండ్ బ్యాచ్ కూడా వేసేస్తున్నాను. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. టోటల్ నాకు 27 గులాబ్ జామున్స్ వచ్చాయండి. షుగర్ సిరప్ వేడిగా ఉంటే ఏమవుతుందంటేనండి తొందరగా సోక్ అవుతాయి అన్నమాట గులాబ్ జామున్. అందుకనే మనము హాట్ సిరప్ లోనే మనము వేసేస్తున్నాం. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్ లో ఇలా వేయించాలి, మరి హై ఫ్లేమ్ లో కాకుండా. అప్పుడు లోపల దాకా ఉడుకుతుంది అనమాట గులాబ్ జామున్, పిండి పిండిగా ఉండకుండా. మన గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయండి.
నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, ఇంకా మనకు దీంతో పని లేదు. ఆల్రెడీ ఊరుతున్నాయి చూసారా ముందు వేసినవి. అయిపోయింది గులాబ్ జామున్. ఒక 2 minutes చూసావా కుక్ అయిందా, కనిపిస్తుందా? ఉండండి నేను ఇంకా బాగా చూపిస్తా మీకు కుక్ అయిందా లేదా అనేసి. ఇదిగోండి లోపల వరకు కుక్ అయింది కదా, ఎక్కడ పిండి ఉండదు అనమాట. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు మేక్. ప్యాకెట్ లో వచ్చే గులాబ్ జామున్ పౌడర్ తో ఇలా గులాబ్ జామున్